హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హార్డీ స్టాక్స్. ఈరోజు నా బర్త్డే, సో హ్యాపీ బర్త్డే టు మీ. ఎస్టర్డే వ్లాగ్లో నేను ఎలా రీచ్ అయ్యామని పెట్టాను. ఈరోజు దర్శనం అనమాట. ఎర్లీ మార్నింగ్ మేము 11కి వెళ్తున్నాము. యాక్చువల్గా ఈవినింగ్ 6:30కి మా దర్శనం, బట్ మేము ముందే వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడ అడిగితే ఓకే వెళ్ళొచ్చు, ఎర్లీ మార్నింగ్ 11కి అలా వెళ్తే మీకు నో ప్రాబ్లం అన్నారు. నార్మల్గానే మనం పిక్స్ అంటే చాలా పిచ్చి, అలాంటిది ఈరోజు నా బర్త్డే. సో నాకు ఇష్టమైన లంగా ఓణిలో చాలా క్లిప్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్ కూడా చాలా క్యూట్గా బాగున్నారనమాట. ఎంతో ట్రెడిషనల్గా రెడీ అయ్యారు. బట్ చెప్పాను కదా, మోంతా ఎఫెక్ట్, ఫుల్గా రెయిన్స్ అనమాట. మేము ఇంకా వర్షంలో తడుచుకుంటూ కార్ అయితే తీసుకెళ్ళలేదు. బస్ స్టాప్కి అయితే రీచ్ అయిపోయాము. మళ్ళీ పార్కింగ్కి ఇబ్బంది అవుతుందని మేము కార్ ఇక్కడే పెట్టేసి బస్ స్టాండ్కి రీచ్ అయిపోయాము. అక్కడ నుంచి ఒక క్యాబ్ మాట్లాడుకున్నాము. 300 రూపీస్ టికెట్ దర్శనం దగ్గరికి. సో అక్కడి వరకు అయితే వెళ్ళిపోయాము. లైక్ ఏటీసీ సర్కిల్ వరకు మేము క్యాబ్ మాట్లాడుకున్నాము. 250 అయింది. కానీ రెయిన్స్ మాత్రం చాలా ఇరిటేట్ చేశాయి. ఒక సైడ్ ఈ వైబ్ బాగుంది, తిరుపతి కూల్ క్లైమేట్, మంచు, వర్షాలు ఎంత బాగుందో. ఇంకొక సైడ్ మేము ఏమీ ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాము, ఏ టెంపుల్స్ విజిట్ చేయలేకపోతున్నాము అన్న బాధ అయితే చాలా ఉంది. సో మేమైతే క్యూ లైన్లో స్టార్ట్ అయిపోయాము వాకింగ్ చేయటం. ఈరోజు బై ద గాడ్స్ గ్రేస్ అసలు లిటరలీ నేనైతే చాలా లక్కీ అని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే జస్ట్ 1.5 అవర్లో మా దర్శనం అయిపోయింది. యాక్చువల్గా 11కే వెళ్ళమన్నారు, మేము 12:30కి వచ్చాము. అయినా కానీ 1:30 లోపు 2 లోపు మా దర్శనం అయిపోయింది. చూశారు కదా, నేను నార్మల్గా ఎప్పుడైనా ఫాస్ట్గా నడిచేస్తాను తిరుపతి క్యూ లైన్లో. ఈరోజు ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. నా లంగా ఓని అడ్డొస్తుందని నేను పైకి పట్టుకొని మరీ వెళ్ళిపోయాను. బట్ చాలా ఫాస్ట్గా అయిపోయింది. మేము అప్పుడే ఫోన్స్ లాకర్లో పెట్టే ప్లేస్కి వచ్చేసాము. ఈ రోజు అయితే నాకు నా బర్త్డే రోజు ఆ దేవుడు బ్లెస్సింగ్స్ నాపై ఉన్నాయి అనుకున్నాను. డైరెక్ట్గా వెళ్ళిపోయాము, ఎక్కడ ఆగలేదు. కంపార్ట్మెంట్స్లో 1 మినిట్ కూడా మేము కూర్చోలేదు. డైరెక్ట్గా వెళ్ళిపోయి దర్శనం చేసుకొని వచ్చేసాము. ఫోన్స్ తీసేసుకొని నెక్స్ట్ ఇద్దరం బొట్లు అయితే పెట్టించుకుంటున్నాము. స్వామివారి ముందు పెట్టించుకుందాం అనుకున్నాము, బట్ అప్పుడు టైం కుదరలేదు. సో ఫైనల్గా బొట్లు అయితే ఇద్దరం పెట్టించుకున్నాము. ఎందుకో కదా ఇలా పెట్టించుకుంటే ఆ వైబ్స్ ఇంకా పాజిటివ్గా ఉంటాయి. ఎప్పుడు ఇలా మనం రెడీ కాము, సో ఉన్న టైంలోనే రెడీ అవ్వాలనిపిస్తుంది ఇలా బొట్టుతో. అండ్ లుక్ ఎట్ ద క్లైమేట్, లిటరల్లీ కొండ మొత్తం మంచుతో కవర్ అయిపోయింది. ఎంత బాగుందంటే అసలుకి ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. అది మనం ఆ వైబ్ ఎంజాయ్ చేస్తేనే, బై అవర్ ఐస్తో చూస్తేనే తెలుస్తుంది ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో. సో ఇక్కడ కూడా నేను కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా ఫుల్గా రెయిన్ స్టార్ట్ అయిపోయింది. మంచిగా వీడియోస్ తీసుకుందాము, పిక్స్ తీసుకుందాం అనేసరికి రెయిన్ అయితే ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. ఇంకక్కడే కింద రేకుల షెడ్ ఉంటే అందులోకి వెళ్ళిపోయాము. బట్ దివాళీ రోజు ఇంత ఫాస్ట్గా మా దర్శనం అయిపోవటం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. లైఫ్లో ఫస్ట్ టైం 1.5 అవర్లో నా దర్శనం అయిపోవటం నేనైతే ట్రూలీ బ్లెస్డ్ అనిపించింది. ఎందుకు ఇన్ని టైమ్స్ చెప్తున్నా అంటే నాకు అంత హ్యాపీగా అనిపించింది. అసలుకి జస్ట్ ఎక్కడ కూర్చొని కూడా కూర్చోలేదు. స్టార్ట్ అయిపోయాము. కనీసం మేము ఫుడ్ తిందామన్నా కూడా దర్శనంలో కంపార్ట్మెంట్స్లో ఇస్తారులే అని తినకుండా వెళ్ళిపోయాము. సో వెళ్ళిన వెంటనే అసలు ఎక్కడ ఆగలేదు, డైరెక్ట్గా ఫోన్స్ కౌంటర్లో పెట్టేసి మేము స్టార్ట్ అయిపోయాం దర్శనంకి. జస్ట్ 1.5 అవర్లో మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా వర్షం తగ్గాక ఇలా మళ్ళీ కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే తిరుపతి అంటేనే ఆ వైబ్ చాలా ఉంటుంది కదా. సో ఆ దేవుడు ముందు నాకు వీడియోస్ తీసుకోవాలని చాలా అనిపించింది, సో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఫేవరెట్ తిరుపతిలో లడ్డు అనమాట. సో లడ్డూస్ కోసం వెళ్తున్నాము. వెంకటేశ్వర స్వామి ఎంత ఫేమస్ తర్వాత అంతే ఫేమస్ తిరుపతి లడ్డు. సో లడ్డూస్ కోసం అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ కూడా క్యూ లైన్ బాగానే ఉంది. అండ్ లిటరలీ ఫెస్టివల్ వైబ్స్ ఉండటం వల్ల దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఎక్కువ క్రౌడ్ లేదనమాట. సో లడ్డూస్ తీసుకున్నాక మేము వారాహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. పక్కనే ఉంటుంది కదా, ఫస్ట్ ఆ టెంపుల్ దర్శనం చేసుకోవచ్చు, ఇంకా ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట. పర్టికులర్గా అయితే దర్శనం అయితే కంప్లీట్గా చేసుకోవాలి. సో టెంపుల్కి వెళ్ళేసి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము స్వామివారిది. నెక్స్ట్ ఇంకా వర్షంలో తడుచుకుంటూనే మేము ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము రూమ్ దగ్గరికి. ఇక్కడ చాలా వరకు అయితే మొక్కులు చెల్లిస్తున్నారు. ఒక పర్సన్ అయితే ఇట్లా పొర్లు దండలు పెడుతున్నారు టెంపుల్ చుట్టూ. చాలా బాగా అనిపించింది. ఇంత భక్తితో చేయడం చాలా గ్రేట్ కదా. సో మేము రూమ్కి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని కొండ కిందకైతే వెళ్తున్నాము. అండ్ మా ఇద్దరు 2 పర్సన్స్కి అయితే ఇంకా దర్శనం కంప్లీట్ అవ్వలేదు. చెప్పాను కదా, మాతో పాటు మా తమ్ముడు అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు. వాళ్ళకైతే ఎర్లీ మార్నింగ్ 7కి వెళ్ళారు లోపలికి ఫ్రీ దర్శనంకి. నైట్ 12:30 2కి అయింది. 16 అవర్స్ వాళ్ళకి దర్శనం టైం పట్టిందనమాట. సో ఫ్రీ దర్శనం అంత ఈజీ కాదని అయితే నాకు అర్థమైపోయింది.
యాక్చువల్గా మేము ప్లాన్ చేసుకున్నాము ఈవినింగ్ 6:30 కదా దర్శనం. సో మేము కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతే ఇద్దరు దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోయింది. నెక్స్ట్ మిగతా టెంపుల్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనుకొని మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. బట్ మాది 1.5 అవర్లో అవ్వింది. బట్ వాళ్ళది అస్సలు అవ్వలేదు, చాలా టైం పట్టింది. సో వాళ్ళు లేరు, ఇంకా మేము ఏం చేయాలో అర్థం కాక కొండ కిందికి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే నా బర్త్డే కదా, సో కొంచెమైనా నేను సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాను. సో కేక్ కటింగ్ అయితే చేద్దామని కిందకి వెళ్ళిపోయాము. బట్ వెళ్తున్న దారిలో లుక్ ఎట్ దట్ వ్యూ, మీకైతే అంత కనిపిస్తుంది కానీ అంత ఫీల్ అవ్వలేరు. బట్ నేను ఫీల్ అయ్యాను చూడండి. అసలుకి ఏదో ఊటీకి వచ్చాము ఆర్ చిక్మంగళూరు వచ్చాము ఆర్ సంథింగ్, ఏదో అసలుకి కొత్త ప్లేస్కి వచ్చినట్టుందనమాట. అంత బాగుంది క్లైమేట్ అయితే. అండ్ అసలుకి మొత్తం మంచుతో, తిరుపతి మొత్తం మంచుతో నిండిపోయింది. కింద తిరుపతి అయితే అస్సలు కనిపించట్లేదు, తిరుమల మొత్తం మంచుతో ఉంది. అండ్ ఇలా వాకింగ్ చేసేవాళ్ళు, స్టెప్స్ మీద వచ్చేవాళ్ళు అయితే చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే ఫుల్గా రెయిన్స్ అయినా కానీ వాళ్ళు ఆ దేవుడు భక్తితో ఇలా స్టెప్స్ మీద వచ్చారు. వాళ్ళకైతే నేను రియల్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. మేము కూడా ట్రై చేద్దాం అనుకున్నాము, బట్ మాకు కుదరలేదు. సో నెక్స్ట్ టైం చూడాలి. అండ్ మధ్యలో ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే ఎంత బాగున్నాయో. అసలుకి తిరుపతిలో నాకు నచ్చేది నెక్స్ట్ ఈ వాటర్ ఫాల్స్ అనమాట. చిన్న చిన్నవి భలే ఉంటాయి. నాకైతే ఫేవరెట్. అసలు నాకు ఎంటైర్ తిరుపతి ప్రతి ఒక్క పార్ట్ ఇష్టం అనమాట. వాటర్ ఫాల్స్ అయినా, క్లైమేట్ అయినా, ఏదైనా అసలుకి ఆ వెంకటేశ్వర స్వామి అద్భుతమే ఇది తిరుపతి. నాకు అనిపిస్తుంది అసలు తిరుపతి అంటేనే అద్భుతం, అద్భుతం అంటేనే వెంకటేశ్వర స్వామి. సో మేమైతే మంచిగా ఆ క్లైమేట్ని, ఆ వైబ్ని, ఆ రెయిన్ని కూడా మేము ఎంజాయ్ చేసుకుంటూ కొండ దిగుతున్నాము. అండ్ మా వాళ్ళు కంపార్ట్మెంట్లో ఉన్నారు. సో వాళ్ళకి బోర్ కొడుతుందని మాకు ఫోన్ చేస్తే మేము ఇలా వ్యూస్ ఉన్నాయి, అలా వ్యూస్ ఉన్నాయని వాళ్ళకైతే చాలా ఇంకా ఎగ్జైట్మెంట్ తెప్పిస్తున్నాం అనమాట. వాళ్ళేమో ఎప్పుడెప్పుడు బయటకు వస్తామా, ఎప్పుడెప్పుడు మేము కూడా తిరుగుతామా అన్నట్టుగా ఉన్నారు. బట్ అస్సలు అవ్వలేదు. పాపం వాళ్ళకైతే చాలా టైం పట్టేసింది దర్శనంకి. ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చాము. అసలుకి వ్యూ అయితే చాలా బాగుంది. పైన ఎంత మంచు ఉందో కిందకు వచ్చే టైంకి మంచు తగ్గిపోతూ ఉంది. మధ్యలో మాకు దుప్పి కూడా కనిపించింది, లైక్ జింకలో ఒక జాత్ అనమాట. సో ఇవి కూడా కనిపించాయి. అండ్ నేను చెప్పింది కరెక్టేనా కాదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి వాటి నేమ్. సో ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాము మేము. అండ్ చాలా దగ్గరకు వచ్చేసాము. బట్ క్లైమేట్ అయితే అసలుకి ఎన్ని టైమ్స్ చెప్పానో నేనైతే ఈ తిరుపతి వ్లాగ్స్ మొత్తంలో నేను క్లైమేట్ గురించి ఎక్కువ చెప్పాను. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత బాగుందనేది. యాక్చువల్గా తిరుపతి వచ్చే ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ అవుతారు తిరుపతి క్లైమేట్ని. అండ్ నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను. బట్ నాకు మీరు అందరు ఉన్నారు కాబట్టి చెప్పుకోవటానికి ఇంత ఓపెన్గా ఎన్ని టైమ్స్ చెప్తున్నాను. అండ్ మీరు కూడా దర్శనం ఉంటే పక్కాగా వెళ్ళిపోండి. అసలుకి ఎంత బాగుంటుందో ఇలాంటి టైంలో. ఎక్కడ చూసినా చిన్న చిన్న వాటర్ ఫాల్స్, కొన్ని అయితే పెద్ద పెద్దవి ఉన్నవి. బట్ ఎట్టి చూసినా మామూలు లేదు క్లైమేట్ మాత్రం. ఇక్కడ కూడా ఒక పెద్ద వాటర్ ఫాల్ ఉందన్నమాట. ఎంత బాగుందో. అక్కడ ఆగనివ్వటం లేదు, ఆగనిస్తే మాత్రం అసలుకి పిక్స్ అయితే ఒక రేంజ్లో వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ గరుడ వాహనం అనమాట, కొండ మీద కనిపిస్తుంది కదా. సో మేము అది క్యాప్చర్ చేయాలనుకున్నాను, బట్ మంచుతో మొత్తం నిండిపోయిందనమాట. బట్ మేమైతే మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. అండ్ మీకు అసలు అనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ తిరుపతి నిజంగా ఒక అద్భుతం అనమాట. బికాస్ కొండకి అలా స్వామివారు ఉండటం ఏంది, ఇదంతా ఆలోచిస్తే మనకి షాకింగ్గానే ఉంటుంది. అంటే ఈ కొండ మొత్తం ఆ గరుడ వాహనం కాపాడుతుందనే కదా అర్థం. సో మేమైతే ఫైనల్గా కిందకు వచ్చేసాము. అండ్ నేను తిరుపతిలో ఒకటి కేఫ్ తెలుసు అనమాట, ద పీచ్ డోర్ అని. సో దానికోసం వెళ్తున్నాము. అక్కడ నాకు ఇంతకుముందు వ్లాగ్స్లో చూశాను, చాలా నచ్చింది అది. యాంబియన్స్ అయినా అండ్ దాని మొత్తం డీటెయిల్స్ నాకు బాగా నచ్చింది. సో దానికోసం అయితే వెళ్తున్నాము. మేము ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు కదా శ్రీనివాస సేతు వారది. సో దాని మీద వెళ్తున్నాము. కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన ఫ్లైఓవర్ అనమాట ఇది. సో మాకు ఈ వ్యూ చాలా దగ్గరగా ఉంది మేము అనుకున్న కేఫ్కి. సో ఫైనల్లీ కేఫ్ కూడా వచ్చేసాము. బట్ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ కేఫ్ క్లోజ్ అయిపోయింది. మరి ఎందుకో నాకు కూడా రీజన్స్ తెలీదు. తిరుపతి వాళ్ళే దానికి రీజన్ చెప్పాలి. ఈ టైంలో అయితే క్లోజ్ అవ్వ, మరి మొత్తానికి క్లోజ్ అవ్వ తెలియదు. బట్ అంబియన్స్ అయితే లిటరల్లీ సూపర్గా ఉంది. సో మేము దాని బ్యాక్ సైడే లియో కేఫ్ అని ఉంది, అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా నేను కేక్ కట్ చేద్దామని వచ్చాను, బట్ మా తమ్ముడు అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా లేడు. సో ఇంకా వాళ్ళు లేకుండా కేక్ కట్ చేసుకోవటం ఎందుకులే అని జస్ట్ ఆల్ పేస్ట్రో పిజ్జా ఒకటి ఆర్డర్ ఇచ్చేసాను. బట్ లిటరల్లీ టేస్ట్ అయితే వావ్, అంతే ఎంత బాగుందో, చాలా బాగుంది అసలు. టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది. ఇప్పటి వరకు తిన్న పిజ్జాస్లో ఇదైతే ది బెస్ట్ అనమాట. చాలా బాగా చేశారు.
చాలా థిన్ లేయర్, ఇంకా చెప్పని అవసరం లేదు ఎంత బాగుందో. సో అదొక్కటి మేము ఎంజాయ్ చేసేసి నెక్స్ట్ ఇంకా కొండ ఎక్కుదామని అనుకున్నాము. అండ్ టైం కూడా లేట్ అవుతుంది, ఇంకా రెయిన్స్ వస్తున్నాయి కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కొండ ఎక్కాలనుకున్నాము. సో పిజ్జా అయితే లిటరలీ ఎమ్మీగా ఉంది, నాకు బాగా నచ్చింది. దాని తర్వాత పక్కనే ఇంకొకటి ఉందన్నమాట, ఫ్యామిలీ రెస్టారెంట్ ట్యాబున్ అని. ఇక్కడైతే టీ తాగాను. ఎందుకో అసలుకి మనం బయటకు వస్తే టీ మ్యాండేటరీ కదా, సో టీ అయితే ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ ఇంకా కొండ అయితే ఎక్కేసామన్నమాట. అసలుకి ఇంత నైట్ టైం కూడా వర్షం పడుతూనే ఉంది, మంచి అయితే మొత్తం కింద తిరుపతిలో కూడా ఉందన్నమాట. సో చాలా బాగుంది క్లైమేట్ అయితే. ఇంకా టైం కూడా నియర్లీ 8:30 అలా అవుతుంది. సో కొండ ఎక్కేద్దామని పైకైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ మా వాళ్ళకి కాల్ చేస్తే ఇంకా దర్శనం అవ్వలేదు, మేము ఇంకా కంపార్ట్మెంట్స్లోనే ఉన్నామన్నారు. సో ఇంకా వాళ్ళు కూడా ఏ టైంకి వస్తారో తెలియదు కాబట్టి మేము వెళ్ళిపోయాము కొండ ఎక్కేసి. అండ్ నా ఈ అవుట్ఫిట్లో కూడా నేను కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను అనమాట, ఎందుకంటే మన బర్త్డే కదా అండ్ పిక్స్ అంటే మనకి ప్రాణం కదా. బట్ మేము అయితే టెంపుల్స్ ఏమి విజిట్ చేయలేకపోయాము బికాస్ ఆఫ్ ద హెవీ రెయిన్స్. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకొక వ్లాగ్ ఉందన్నమాట, సో అది రేపు పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హార్డీస్ టాక్స్. అండ్ మీ సపోర్ట్ అయితే నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. లవ్ యూ ఆల్.